ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనించింది ఏంటంటే, చాలా మంది మగవాళ్ళు ఎప్పుడైతే తన జీవితంలో ఒక ఆడపిల్ల వస్తూ ఉంటుందో ఎమోషనల్ కనెక్షన్ ఉండకపోగా, బాధ్యత కూడా లేకుండా, చాలామంది మాటకు ముందు మాట వెనుక వాళ్ళు ఏం మాట్లాడినా విడాకులు అన్న ఒక పదాన్ని అడ్డం పెట్టి వాళ్ళు నోర్లు మూయిస్తూ ఉంటుంటారు. అంటే చాలామంది ఆడవాళ్ళని అడిగేది ఏంటంటే, మాకు ఎటువంటి ఉపశమనం లేదా, అంటే మేము ఏ విధంగా కూడా యాక్షన్ తీసుకోలేమని ఆగిపోతూ ఉంటుంటారు. సో ఇలా ఎవరైతే పెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంటారో, ప్రతి మాట వెనుక విడాకులు ఇస్తాము, పంపించేస్తాము, నువ్వు ఎక్కువ మాట్లాడితే విడాకులు ఇస్తామని మాట్లాడే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పొచ్చు? క్లియర్గా వీడియో మొత్తం చూడండి. కంక్లూజన్ ఒకటి ఉంటుంది, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది వీడియో. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉషా గారు. చాలామంది ఆడపిల్లల మానసిక మనోవ్యధ అని చెప్పొచ్చుది. వాళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళు దాన్ని తీసుకోరు, పైగా అబ్యూస్కి గురి చేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటుంటారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటుంటారు. వీటన్నింటితో పాటు ఎవరికైనా చెప్పుకుందామని నోరు తెరవాలి అనుకున్నా విడాకులు ఇచ్చేస్తా అన్న ఒక పాయింట్ దగ్గర ఆడవారిని కట్టిపడేస్తూ ఉంటుంటారు. దీన్ని ఏ విధంగా మనం చూడాలి అంటారు? పదే పదే ఇదే మాట చెప్తూ సంసారాన్ని చిందరవందర చేస్తున్న మగవాళ్ళందరికీ ఎటువంటి, అంటే లీగల్ పరంగా ఎటువంటి యాక్షన్స్ ఉంటాయని చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా గృహహింస నిరోధక చట్టం కిందకు వస్తాయండి. కానీ ఆడపిల్లలు భరించే మానసిక వ్యధ ఏదైతే ఉందో, ఇందాక మీరు ఇంటర్లో చెప్పినట్టుగా దీనికి పరిష్కారం లేదా అని మీరు అడిగారు క్వశ్చన్. యాక్చువల్గా పరిష్కారం ఉంది, కానీ తమ ఉన్నటువంటి పరిస్థితులు, తమ పెరిగిన వాతావరణం, తమ కుటుంబ నేపథ్యం, తమ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, మానసిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు, ఇవన్నీ కూడా దీని మీద కొంత ప్రభావాన్ని అయితే చూపుతాయి. కొన్ని కుటుంబాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళ మధ్య అన్యోన్యత లేకపోగా, మొదట్లో పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు, పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఒక రకమైన అబ్యూజ్, అంటే కొన్ని రకాలుగా తిట్టడం కావచ్చు, ఫిజికల్గా, మానసికంగా. కానీ ఆడపిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆ బలహీనతని ఆసరా చేసుకుంటారు. ఈ పురుష పొంగవులు, ఈ మగరాయిలు ఏం చేస్తారంటే దాన్ని ఆసరాగా తీసుకొని, నువ్వు గట్టిగా మాట్లాడావంటే నీకు విడాకులు ఇచ్చేస్తా, మీ నాన్నగారు ఇప్పటికే రిటైర్ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో నేను ఇంటికి వెళ్ళి కూర్చోలేని పరిస్థితి, మీ అక్క ముందు, అంటే ఆ ఇంటి యొక్క బలహీనతని వీళ్ళు ఆసరా చేసుకుంటారు. మీ అక్క బావ దగ్గర నువ్వే చాలా చిన్నగా ఉంటావు, నీకు చూస్తే జాబు లేదు, ఇన్కమ్ సరిపోవట్లేదు, నేను ఇచ్చినట్టు దయాదాక్షిణ్యాల మీద నువ్వు బతకాల్సిన పరిస్థితి వస్తుంది, నీ హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. ఇది కాకుండా పిల్లలు ఉన్నారనుకోండి, అది ఇంకొక రకంగా పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అటు పిల్లల్ని వదులుకోలేరు, భర్తను ఉంచుకోలేరు, అంటే ఉంచుకోవడం అంటే భర్తతో కలిసి కాపురం చేయలేరు, తమ దగ్గర పిల్లల్ని వదులుకోలేని పరిస్థితి. ఒక రకమైనటువంటి అష్టదిగ్బంధనం అంటారు చూసారండి, అటువంటి సమస్యల సుడిగుండంలో ఆడపిల్ల నలిగిపోతూ, వాడు పెడితే మాట్లాడితే ఏ చీటికి మాటికి ఏ చిన్న విషయం చెప్పినా, ఇదిగో నువ్వు గట్టిగా మాట్లాడితే విడాకులు ఇచ్చేస్తా, నేను ఇప్పుడే నోటీస్ పంపిస్తాను, ఇమీడియట్గా నోటీసులో సంతకం పెడతావా పెట్టవా, ఇంతే, ఇట్ ఇస్ అల్టిమేటం వార్నింగ్, నీ ఇష్టం, నేను ఇట్లానే తాగింటికి వస్తా, నువ్వు భరించు, నేను ఇట్లా ఇంకొక అమ్మాయిని తీసుకొస్తాను, భరించు, నేను వీలైతే పబ్బులకి వెళ్తాను, గ్యాంబ్లింగ్ ఆడతాను, గోవాలు తిరుగుతాను, షికారులకు వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేస్తాను, కానీ అడిగే హక్కు లేదు. వీలైతే మూసుకొని పడి ఉండు, లేకపోతే నేను ఇచ్చిన రిటార్ట్ ఏంటి, విడాకులు ఇస్తాను, ఇమీడియట్గా సంతకాలు పెట్టు, అది మ్యూచువల్ కన్సల్ట్ అయితే విత్ ఇన్ 3 monthsలో 1 monthలో అయిపోతుందని అడ్వకేట్ చెప్తారు. లేదు కంటిన్యూగా అడిగామంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను మాత్రం నీలాగే ప్రవర్తిస్తా, నీ ఇష్టం అని చెప్పి ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా హింసించాలో, గట్టిగా మాట్లాడితే కొడతాడు, బయటకు వచ్చి ప్లాస్టిక్ నవ్వులు పూసుకుంటూ నవ్వుకుంటూ 10 మంది తిరుగుతాడు, కానీ ఇంటికి వచ్చి మాట్లాడేసరికల్లా భార్య ముఖం చూడగానే చిరాకు వస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల పడినటువంటి మానసిక వ్యధ ఏదైతే ఉందో అది నిజంగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, ఒక మానసికంగా నలిగిపోతుంది. చూస్తే చిన్నపిల్ల, వాళ్ళకి ఇంకా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాళ్ళ జీవితంలో పైకి వెళ్ళాలంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది. ఇంట్లో గ్రాండ్గా పెళ్లి చేశారు, అప్పు చేశారు, పెద్ద పెళ్లి చేసి పెట్టారు నాన్నగారు, దానికి ఇంకా అప్పులకి ఇంకా వడ్డీలే కడుతున్నారు. తన పెన్షన్లోనూ తన గ్రాట్యుటీ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తన పెన్షన్, ఆ రిటైర్మెంట్ అమౌంట్, VRS తీసుకొని చేసిన పిల్లలు కూడా నేను చాలా చూశాను ఉష గారు. ఆ అమౌంట్ తీసుకొచ్చి పెట్టారు. కూతురు ఒక్కటే, తండ్రి బాగా అర్థం చేసుకోగలదు తన ఆర్థిక పరిస్థితి. ఇంట్లో అమ్మని చెప్తామంటే ఆల్రెడీ ఒక సమస్యలో ఉంటుండే, మళ్ళీ కొత్తగా నేను ఒక సమస్య అవ్వాలా కాలేకపోతున్నాను, పోనీ అక్కకి చెప్పుకుందామంటే ఇవన్నీ మన అమ్మకి చెప్పుకోలేమే, ఆల్రెడీ పడిన బాధలు నేను కూడా పడుతూ ఉంటాను, నువ్వు సర్దుకుంటూ వెళ్ళిపోవాలి తప్పించి మనం వెళ్ళలేము, ప్రతి చిన్న విషయాన్ని నాకు వచ్చిన కంప్లైంట్ చేయొద్దా అంటుంది అక్క. తమ్ముడి దగ్గరికి వెళ్తే తమ్ముడేమో బలాదురుగా తిరుగుతుంటాడు, కాలేజీని పట్టించుకోడు, వాడి నాటి సోషల్ మీడియాలో పడి వాడు కాలేజీలో
అమ్మాయి నుంచి వాడు తిరుగుతుంటాడు. తను ఎవరికి చెప్పుకోలేదు. ఇంటి వాళ్ళని చెప్పుకుందాం అంటే సమస్య. ఇంట్లో చూస్తే భర్త కాళ్ళ ఎముడే కూర్చున్నాడు ఇక్కడ. పోనీ అక్కకి బావ చెప్పుకుందంటే ఆ సమస్య, చెప్పుకోలేని పరిస్థితి. నా దగ్గరికి వస్తున్న కొన్ని కేసెస్ చూస్తే ఇట్లాంటి పరిస్థితి. ఒక కేసు రీసెంట్గా చెప్తాను ఉష గారు. పెళ్ళి 30 సంవత్సరాలు అయింది. 2 అమ్మాయిలు, అందులో పెద్ద అమ్మాయికి 29 సంవత్సరాలు, చిన్న అమ్మాయికి 26 సంవత్సరాలు. ఇప్పటికి మీరు చెప్తే నమ్మరు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె 30 ఏళ్ళగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ యొక్క మొండి మొగుడుతోటి అనేక రకాల బాధలు అనిపిస్తాయి. ఈ రోజు కూడా నేను అడిగాను, అమ్మ మరి ఏంటి నా దగ్గరికి వచ్చాడమ్మా. అది కూడా ఎంతో సాహసం చేసి అనేక రకాలుగా రావచ్చా రాకూడదా, ఏమైనా నాకు ప్రాబ్లం ఉంటుందా అని మన కాంటాక్ట్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి అడిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి, లేదు మీరు రావచ్చండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం, గోప్యతగా ఉంటుందంటే అప్పుడు ఆ అమ్మాయి ఆ పెద్దవాడ ధైర్యం చేసి ఇంటికి వచ్చి ఆవిడ నా ముందు మాట్లాడుతుంటే కాళ్ళు చేతులు నొక్కుతున్నాయి ఆవిడకి. అంటే ఏం తప్పు మాట్లాడుతున్నావు, మా భర్త ఎక్కడ నన్ను బెదిరిస్తాడేమో, నన్ను ఇక్కడికి వస్తుంది కానీ అనుమానాస్పదంగా సార్ ఎవరు తలుపు తీస్తే ఎవరైనా బయట వాళ్ళు ఎవరు వచ్చి అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చారని చెప్పి కరెక్ట్గా ఇప్పుడు మీరు అడిగినట్టుగా 4 years నుంచి ఆయన ప్రతిరోజు టార్చర్ చేస్తున్నట్ట. నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, నీ ఇష్టం చూసుకో. మరి ఆడపిల్లల పరిస్థితి అంటే ఇప్పటికి 1 గ్రామ్ బంగారం లేదండి. ఆ ఆడపిల్లలకి 2 అమ్మాయిలు ఆ గ్రామ్ బంగారం లేదు. నేను స్థలం ఉందా ఇప్పుడు ఆమె ఏముందంటే ఏమో మరి ఇట్లా ఉంది కదా పరిస్థితి, ఇమీడియట్గా మనం డివోర్స్ ఇప్పిస్తాను నేను కూడా అన్నాను. మరి అంటే డివోర్స్ వద్దని అంటుంది. డివోర్స్ ఇస్తే నాకు సమస్య వస్తుందండి. మా ఆయనతోటి మళ్ళీ ఆయన జాబ్ పోతుంది, ఆయన మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు, ఆయన జాబ్ పోతుంది, ఆయన జాబ్ పోవడం నాకు ఇష్టం లేదు. అంటే ఎంత సున్నితంగా ఉంటారండి అమ్మాయిలు. గొర్రెప్పుడు కసాయివాడిని నమ్మేరని ఒక సామెత మన పెద్దవాళ్ళు ఊరికే పట్ల అది కరెక్ట్గా ఆడపిల్లకి పూర్తిగా వర్తిస్తుంది. తన భర్త ఎన్ని రకాల మానసిక హింసలు పెడుతున్నా, ఎన్ని రకాల శారీరక హింసలు పెడుతున్నా, ఒకటి చేతకానితనం కాదు, ఒకసారి కానీ తెగించగలిగితే అమ్మాయి నేను ఈ రోజుకి స్టెప్ తీసుకుంటున్నా, నేను ఈ రకంగా బయటకు వచ్చి నేను చేయగలను, ఆ అమ్మాయి కానీ ఒక్క క్షణం ఏదైతే ఈ శాడిజం భర్తలు ఎవరైతే ఉండి అనుక్షణం వేధిస్తూ ఉంటారో అటువంటి భర్తలకు కానీ ఈ అమ్మాయి వాడు ఆలోచించిన వాటిలో 1% తను కానీ ఆలోచించి నేను కూడా బయటికి వెళ్ళి నేను ఇదే రిటార్డ్ తీసుకుంటానని ఒక్క క్షణకాలం ఒక లిప్తపాటు కాలం అనుకోగలిగితే మాత్రం ఈనాటి మగ పొంగులు మగరాయిలోని మీసం మెలేసే తిరుగుల మగరాయిలందరూ కూడా మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చట్టాలన్నీ వాళ్ళకే ఉన్నాయి. గృహహింస నిరోధక చట్టం సెక్షన్ 2005లో డివి యాక్ట్ వచ్చింది. దీని ప్రకారంగా కరెక్ట్గా చేయగలిగితే వాడు మళ్ళీ జైలుకి వెళ్ళి బయటికి రాలనే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ చట్టాలు. అది కాకుండా వాడు అర్థం చేసుకునే పరిస్థితి అంటే ఆమె యొక్క బలహీనతను ఆసరా తీసుకుంటున్నాడు. కానీ చట్టాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? వాడు ఒకసారి విడాకులు ఇస్తే సరదా అయిపోయిందా? కాదు. ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని లివింగ్ రిలేషన్స్తో 10 మంది తిరుగుతున్నాడు. కానీ ఏమైనా తేడా వస్తే అటు పిల్లల మెయింటెనెన్స్, ఫ్యామిలీ మెయింటెనెన్స్, వైఫ్ మెయింటెనెన్స్, తన ఎంటైర్ టోటల్ అంతా కూడా పెడితే కానీ తన బయటికి రాని భయంకర పరిస్థితులు ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాడు తెలుసు. కానీ ఈమె నన్ను ఎదురు తిరగలేదు అనుకుంటున్నాడు. ఎదురు తిరగగలిగితే ఆడది ఆదిపరాశక్తిని ఉరికినే పోల్చలే, ప్రకృతి పరమాత్మతో పోలుస్తాడు. మనం సముద్రం దగ్గరికి వెళ్తాం, సముద్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా అలలు మెల్లమెల్లగా వస్తూ మన కాళ్ళని తాకుతుంటే చూసావా ఇంత పెద్ద సముద్రం నా కాళ్ళని తాకుతుంది కదా అని అనుకుంటాం. కానీ అదే సముద్రం కానీ తిరుగుబాటు చెంది ఒక్కసారి సుడిగుండంగా మారితే కొన్ని కిలోమీటర్ల పాటు మనం వెళ్తాం. సునామీ వచ్చిందంటే మొత్తం ఊర్లకి ఖాళీ అయిపోయిన పరిస్థితి. అంత సహనం ఉంటుంది. కానీ తనకు ఎప్పుడైనా ప్రకోపించింది అనుకోండి, ఆడదిగా తిరగగలిగితే, తిరుగుబాటు చేయగలిగితే మగరాయుడు అనేవాడు ఈ జీవితం నుంచి విరక్తి చెంది ఎక్కడికో శంకరగిరి మాన్యాలు పట్టాల్సిన అవసరం అయితే వస్తుంది ఉష గారు. కానీ పట్టించుకోవట్లేదు. నేను అదే అంటాను, ఈనాటి స్త్రీమూర్తులకి నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు మీరు ఇళ్లలో మగ్గిపోయి, ఇళ్లలో ఉండిపోయి, పూర్తిగా మిమ్మల్ని మీరు కోల్పోయి అచేతన వ్యవస్థలోకి వెళ్ళిపోయి మీరు ఏం చేయాలో పాలుపోని స్థితిలో, అయ్యో నా పిల్లల్ని చూసుకొని నేను ఏదో అయిపోతున్నాను కాదు. పిల్లలు మీ పిల్లలే, వాళ్ళని కూడా మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇట్లాంటి మానసిక శారీరకంగా మిమ్మల్ని వ్యధలకు గురి చేస్తే తెగించి బయటికి రండి. నేను రీసెంట్గా కేసు చూసిన తర్వాత ఈ వీడియో చేయాలి మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అది. దానికి మీరు కూడా ఎన్నో వీడియోస్ చేశారు. ముఖ్యంగా స్త్రీల తరపున మీరు మాట్లాడుతున్న వాయిస్ కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఉష గారు. ఎందుకంటే ఒక వాయిస్ మనకు తెలియపరచాలి బయటికి. ఈరోజు వీడియోలు చూస్తున్న ఆడపడుచు అందరూ కూడా నేను చెప్తుంది ఒకటే, ఎవరైనా ఆడపడుచులు మగరాయిలు మేమని మీసం మెలేసి తిరుగుతుంటే వాళ్ళందరికీ చెప్తూ నేను ఒక విషయాన్ని తెలియపరుస్తున్నానండి. విషయం ఏంటంటే డెఫినెట్గా ఇంటి ఆడపడుచుని మీ దేవతగా భావించి చూసుకోండి. మీకు చేత కాకపోతే మీ పని మీరు చూసుకోండి. కానీ ఆమె ఒంటి మీద చెయ్యి వేసిన, ఆమెను మానసికంగా బాధ పెట్టిన ఆ స్త్రీమూర్తి ఇంట్లో అంటే అందుకే అంటారు, కడగంట కన్నీరు ఉడికిన ఆ ఇంటిలో సిరి అనేది ఒక క్షణం కూడా నిలబడదు అంటారు. ఇంటిలో భార్య యొక్క కన్నీరు ఒక్క చుక్క కింద పడిందంటే ఆ ఇంట సిరి ఉండదని చెప్పి మన శాస్త్రాలు ఎన్నో చోట్ల ఘోషిస్తూ ఉంటాయి. ఇంట్లో భార్యను చూసుకోవడం ప్రేమగా చేత కాకపోతే ప్రేమించడం నేర్చుకోండి. డెఫినెట్గా కౌన్సిలింగ్కి రండి.
ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి, ఒక మంచి సంసారాన్ని, ఒక భాగస్వామి జీవితాన్ని మీరు ముందు తరాలకు అందించే ప్రయత్నం చేయండి. అంతేగాని తిరుగుబాటుగా కానీ ఆ అమ్మాయి మీద మీరు చేయి వేసిన ఆమెను మానసికంగా బాధ పెడితే చట్టాలు ఎప్పుడు మీకు ఉంటాయి. శ్రీమూర్తులు కూడా నేను చెప్తున్నాను, మీరు భయపడే ప్రసక్తి లేదు. నేను విడాకులు ఇచ్చే లాయర్నే కాదు, డెఫినెట్గా మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసి ఒక మంచి కుటుంబాన్ని, ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసిన బాధ్యత మీ మీద, నా మీద, ఎంటైర్ సమాజం మీద ఉంది ఉష గారు. సో మీరు అన్నట్టుగానే వాళ్ళ పెయిన్ ఏ విధంగా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో కనుక మనం చూస్తే శాలరీ ఎంతో కూడా తెలియదు వైఫ్కి. ఒక హస్బెండ్ నెలకి ఎంత సంపాదిస్తున్నాడు అన్న పాయింట్ పైన కూడా అవగాహన ఉండదు. పోనీ అడిగే ప్రయత్నం చేద్దాము అంటే పొరపాటున శాలరీ గురించి అడిగితే తనడం మొదలు పెడుతూ ఉంటుంటారు. ఇటువంటివి చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మాకు పెయిన్ ఉందండి, మేము కొన్ని ఏళ్ళ నుంచి భరిస్తూ ఉన్నాము, అలానే మేము డివోర్స్ తీసుకోలేము, మాకు వెనక ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫినాన్షియల్గా పిల్లల్ని చూసుకోలేనేమో అని ఆలోచిస్తూ ఉంటుంటారు ఆడవాళ్ళు. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? దీని నుంచి రిలీఫ్ తీసుకురావచ్చు అంటారా? డెఫినెట్గా ఉష గారు, ఇటువంటి సందర్భాల్లో చట్టాలు, న్యాయాలు సపోర్ట్గా స్త్రీమూర్తులకు ఉంది. ఏ రకంగా? ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్టార్టింగ్ చెప్పినట్టుగా అతని శాలరీ ఎంతో తెలియదు. ఇంకో విషయం, ఆయన ఎక్కడ జాబ్ చేస్తాడో తెలియదు. అసలు ఆ అడ్రస్లు కూడా అర్థం కాదు. అడ్రస్ కూడా అర్థం కాదు. ఆయన ఎక్కడ జాబ్ చేస్తాడో తెలియదు, ఏ టైంకి వస్తాడో తెలియదు, ఏ టైంకి పోతాడో తెలియదు, ఆయన శాలరీ ఎంత తెలియదు, ఏ విషయాలు తెలియవు. ఇంటికి ఎవరైనా అప్పులలో వచ్చి పలానా మీ ఆయన అప్పు చేస్తాడంటే కూడా ఎవరైనా ఎబ్బెబ్బే చూసే రకాలు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఏం చేస్తాడో తెలియదు. భార్య అని పేరుకి ఏంటంటే భార్య అని ఒక పోస్ట్ కోసం ఆధార్ కార్డులో పక్కన నెంబర్ కనిపించాలి కాబట్టి ఇంట్లో పని మనిషి లాగా ఇంట్లో పని మనిషి అన్న అర్థం ఉంటుందండి. పని మనిషి అయినా మార్నింగ్ 2 hours 3 hours చేసి పని వెళ్ళిపోద్ది. ఈమె అట్లా కాదు, జీవితాంతం చేసే ఒక పని మనిషి. ఆయనకి ఏది కావాలంటే టైం చేసి పెట్టాలి, ఇంటికి ఫ్రెండ్స్ వస్తారంటే వాళ్ళకి చేసి పెట్టాలి, పిల్లలకి చేసి పెట్టాలి. ఇక ఆమె చేయని పని ఏంటో చెప్పండి. అటు ఒకవైపు ఇదొక మానసిక స్థితి ఎలా ఉంటుందంటే స్త్రీలండి, తన ఇంటి పుట్టింటి చెప్పుకోలేదంటే చెప్పుకోలేదు. ఎప్పటికెప్పుడు తన బాధను దిగమింగుతూ, అనుక్షణాల లోపల దిగమింగుతూ బయటకు మాత్రం హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీగా ఉన్నాను, కానీ 15 రోజులు చూస్తే తెలుస్తుంది ఆమె యొక్క కళ్ళు నీరసించిపోయి, దేహం బాగా కృషించుకుపోయి, బాధ తెలియదు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటుంది. ఎన్నో ఊహలతో ఒక పెళ్లి చేసుకుని ఒక కొత్త హస్బెండ్ తన లైఫ్లోకి తీసుకున్నటువంటి శ్రీమూర్తి ఈ నిద్రలేని రాత్రులు గడిపి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసుకుంటారండి. ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్కి కానీ ఖచ్చితంగా సంప్రదించగలిగితే మీ విషయాలు గోప్యంగా ఉంటాయి. ఎక్కడ కూడా మేము రివీల్ చేసే అవకాశం ఉండదు. మా అడ్వకేట్ ప్రొఫెషనే అది. ముందుగా మన దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు గోప్యతగా ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చి సంప్రదించగలిగితే మీకు కావాల్సినటువంటి ఖచ్చితంగా న్యాయ సలహా సంప్రదింపులు మన టీం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తీవ్రంగా ఉంటే దానికి పరిష్కారం ఏంటనే దిశలో కూడా మనం ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా సార్, ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మీకు ఈ సమస్య ఉన్నా, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, సఫర్ అవుతూ ఉన్నా, ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. డెఫినెట్గా రవీంద్రనాథ్ గారు దానికి తగ్గ పరిష్కారం అనేది మీకు చూపించడం జరుగుతుంది. మానసిక హింసకి గురి అవుతూ ఉన్నాం, శారీరక హింసకి గురి అవుతూ ఉన్నాం, అబ్యూస్ చేస్తూ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, శాలరీస్ ఇవ్వట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, బాధ్యతారాహిత్యంగా ఉన్నారని మీకు ఏమాత్రం అనిపించినా, మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రవీంద్రనాథ్ గారికి మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.